పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లులందరికీ ఆదర్శమూర్తి అయిన పునీత మోనికమ్మ గారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25 నుండి 28 వరకు పవిత్ర వచనములు. ఆ స్త్రీ బలవంతురాలు, ఆమె ఎల్లరి నుండి గౌరవమును పొందును. భవిష్యత్తును గురించి ఆందోళనము చెందదు. విజ్ఞాన వాక్యములు పలుకును, మృదువుగా మాట్లాడును. సోమరితనమునకు ఎంత మాత్రము తావీయక కుటుంబ పరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. ఆమె తనయులు ఆమెను కొనియాడుదురు. ఆమె పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆగస్టు నెల 27వ తారీఖు నేను వ్యక్తిగతంగా అనుకునేది తల్లులందరికీ, క్రైస్తవ తల్లులందరికీ, కథోలిక తల్లులందరికీ కూడా పండగ దినం. ఆ రోజున మనందరం కూడా పునీత మోనికమ్మ గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన తల్లులందరి కొరకు కూడా ప్రార్థన చెయ్యాలి. పునీత మోనికమ్మ గారి కుమారుడైన అగస్తీను గారు తన తల్లి అయిన మోనికమ్మ గారి గురించి దేవునితో ప్రార్థనాపూర్వకంగా ఏమని చెప్పాడో తెలుసా? దేవా, ఓ దేవా, నేను నీ బిడ్డగా ఉండగలిగాను అంటే నీవు అటువంటి తల్లిని నాకు ఇచ్చావు కాబట్టి. ఎంత గొప్ప అర్థముందో చూడండి. దేవా, ఓ దేవా, నేను నీ బిడ్డగా ఉండగలిగానంటే కారణం అంత గొప్ప తల్లిని నాకు ఇచ్చావు కాబట్టి అన్నాడు. అగస్తీను గారు అంటారు, నా తల్లి కారణంగానే నేను ఈ రోజున దేవుని యొక్క కుమారుడిగా ఉండగలిగాను. ప్రియులారా, పునీత మోనికమ్మ గారి యొక్క జీవితాన్ని సంవత్సరానికి ఒక్కసారి కాదండి, తల్లులు పిల్లలు అందరూ కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న తల్లులారా, మీలో ఎవరైతే నా భర్త నా మాట వింటలేదు, నా భర్త పాడైపోతున్నాడు, వ్యసనాల బారిన పడి అంటున్నారో, నా కుమారులు కుమార్తెలు మాట వింటలేదు, పాపపు మార్గంలో చెడు మార్గంలో దేవునికి దూరం అవుతున్నారు అంటున్నారో, ఒక్కసారి పునీత మోనికమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప ప్రార్థనా పరుడాలు, పట్టు విడవని ప్రార్థనా పరుడాలు, ఉపవాస ప్రార్థనలు చేసి సిక్కి శల్యమైంది శారీరకంగా, కానీ ఆత్మీయంగా మహాబలవంతురాలుగా మారింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోనికమ్మ గారి యొక్క జీవితాన్ని లోకానుసారంగా మనం చూస్తే శ్రమలు, ఉపవాసాలు, ప్రార్థనలు ఇవే మనకు కనబడతాయి. కానీ ఆధ్యాత్మికంగా మనం చూస్తే ఒక గొప్ప ప్రార్థనా యోధురాలు, సైతానును తోకముడిచేటట్లుగా ప్రార్థన చేసి భర్తని కుమారుణ్ణి మార్చుకున్నటువంటి గొప్ప వీరురాలు, ప్రార్థనా వీరురాలు. ప్రియులారా, పునీత మోనికమ్మ గారు 332వ సంవత్సరంలో ఆఫ్రికాలో ఉండే తగాస్తే అనే పట్టణంలో ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు 332లోనే. అయితే తనకి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పెట్రీషియన్ అనే అన్యుడితోటి పెళ్లి చేయవలసి వచ్చింది. క్రైస్తవేతరుడితోటి పెళ్ళయింది. కానీ అతడు ఎక్కువగా వ్యాపారంలో మోసం, విపరీతమైన కోపం, చెడు అలవాట్లకు లోనైపోయి పాపములో బ్రతుకుతున్నాడు. తన వైవాహిక జీవితం చాలా శ్రమలతో కూడుకుందండి మోనికమ్మ గారిది. కానీ మనందరూ తెలిసింది ఏంటంటే, పునీత మోనికమ్మ గారు తన కుమారుడైనటువంటి అగస్తీను గారిని మార్చింది అని. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే, తన కుమారుడైన అగస్తీనుని మార్చక ముందు తన భర్త అయిన పెట్రీషియన్ని మార్చుకుందండి, తన అత్తను కూడా మార్చిందండి. జస్ట్ ఆమె యొక్క పట్టుదల కలిగిన ప్రార్థన ద్వారా
ఉపవాస ప్రార్థన ద్వారా. ఇటువంటి కరుడుగట్టినటువంటి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి భర్తని మొదట్లో తన ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, పట్టుదల ద్వారా మార్చుకుంది. అయితే దేవుని కృప వలన తన భర్త 371వ సంవత్సరంలో జ్ఞానస్నానం పొంది, ఈ తల్లి యొక్క ప్రార్థన మామూలు ప్రార్థన, మోనికమ్మ గారి యొక్క ప్రార్థన ఫలితంగా తన భర్త మారు మనసు పొందుకున్న తరువాత 371వ సంవత్సరంలో చనిపోయారు. అయితే ఇంతలోనే తన తండ్రి బాటలో కొడుకు కూడా ప్రయాణం చేస్తున్నాడు. చెడు జీవితం, జ్ఞాని అగస్తీను గారు మహాజ్ఞాని అండి, నిజంగా జ్ఞాని. క్రైస్తవ్యంలోకి రాకముందు కూడా లోకానుసారమైన జ్ఞాని. ఆయన లాటిన్ వ్యాకరణాన్ని బహుజ్ఞానముతో వివరించేవాడంటండి. ఎంత జ్ఞాని అంటే ఆయన ముందు ఎవరు నిలబడేవాళ్ళు కాదంటండి, తట్టుకునేవాళ్ళు కాదంటండి ఆయన వాదనల ముందు. ఆయన మొదట్లో మ్యానిఖేయిజం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాడు. ఏంటి? దేవునికి సైతానికి సమానమైన శక్తులున్నాయి అనే సిద్ధాంతాన్ని నమ్మాడు. తన జ్ఞానాన్ని ఉపయోగించి బాగా లోకానుసారంగా పేరు ప్రఖ్యాతులు గడించాలనుకున్నాడు. రోము వెళ్ళాడు, అక్కడ లాటిన్ స్కూల్ పెట్టాడు. కానీ దేవుడు అతని యందు వేరే ప్రణాళిక పెట్టాడు. అంతకుముందు అగస్తీను గారు ప్రియులారా ఒక స్త్రీతో చెడు జీవితాన్ని జీవించాడు. సత్యాలు మనం చెప్పుకోవాలి. చివరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. కానీ మారు మనసు పొందాడు, దేవుని చెంతకు ఆకర్షించబడ్డాడు. ఆకర్షించబడి అతను అన్నాడు, దేవా, ఓ నా దేవా, నీలో శాంతిని పొందే వరకు నా ఆత్మకు శాంతి లేదయ్యా. మై హార్ట్ ఈస్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ ఫైండ్స్ రెస్ట్ ఇన్ యూ ఆయన ఘనమైన వాక్యాన్ని రాశాడు. ఇదంతా కూడా ఆ తల్లి మోనికమ్మ గారి యొక్క ఉపవాస ప్రార్థన. ఆ తల్లి ఉపవాసాలు చేసి 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 కట్టెపులలాగా తయారైపోద్దండి. ఆమె బొమ్మను చూడండి మీరు. ప్రార్థన యోధురాలు. సాతానుడు తట్టుకోలేకపోయాడు. అయితే అగస్తీను గారు ఇటలీ దేశానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన మిలాన్ నగరానికి వచ్చారు. ఈ తల్లి ప్రార్థన ఫలితంగా ఇదిగో ఈ అగస్తీను గారు ప్రియులకు దేవుని బిడ్డలారా అక్కడున్నటువంటి గొప్ప బిషప్ గారైనటువంటి ఆంబ్రోస్ గారిని కలుసుకోవడం జరిగింది. ఆంబ్రోస్ గారు చాలా శక్తివంతమైన ప్రసంగాలు చేసేవారు మిలాన్లో. ఆయన యొక్క ప్రసంగాలకి ఆకర్షించబడ్డాడు. ఆయన వలన మారు మనసు పొందాడు. చివరికి ఈస్టర్ పండుగ రోజున అగస్తీను గారు కూడా జ్ఞానస్నానం పొందారు. అగస్తీను గారు మిలాన్కు వచ్చాడని తెలుసుకొని మోనికమ్మ గారు ఆఫ్రికా నుంచి మిలాన్కు వచ్చింది. ఆయనతోటే ఉంటూ వేద బోధనలు చేయటం ప్రారంభించింది. ఆంబ్రోసు గారి యొక్క ప్రసంగాల ఫలితంగా, అంతకంటే ఎక్కువగా మోనికమ్మ తల్లి యొక్క ప్రార్థనల ఫలితంగా ఆంబ్రోసు గారు అగస్తీను గారు మారారు. మామూలుగా మారలా. ఆయన శ్రీసభలో అతిశ్రేష్ఠుడైనటువంటి పునీతులలో ఒకడు, గొప్ప వేదశాస్త్ర పండితుడు. ఆయన ద్వారానే ఇప్పుడు మనకున్నటువంటి సిద్ధాంతాలు, వేదశాస్త్ర సిద్ధాంతాలు మనకు వచ్చాయి. ఇదంతా మనకేమి నేర్పిస్తుంది ప్రియులారా? ఒక ప్రార్థనా పరులారైనటువంటి ఒక తల్లి, ఒక భార్య కుటుంబంలో ఎంత మార్పు తీసుకురాగలదు. తదేకంగా పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనకి బోధిస్తుంది మోనికమ్మ గారు. పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 17-18 వచనాలలో ఎడతెగక ప్రార్థన చేయుడి, అన్ని పరిస్థితులలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయుడి, ఇది యేసుక్రీస్తులో దేవుడు మీ ఎడల ఉన్న ప్రణాళిక. ఎడతెగక ప్రార్థన చెయ్యండి, ఎల్లవేళలా ప్రార్థన చెయ్యండి, ఆపకుండా ప్రార్థన చెయ్యండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మోనికమ్మ గారు ఈ పద్ధతిని అనుసరించారు. మనలో చాలామంది తల్లులు, భార్యలు, నా భర్త మారడం లేదు,
నా కుమారుడు నా కుమార్తె మారడం లేదు అని నీరసపడిపోతున్నావా? మోనికమ్మలాగా మోనికమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ బిడ్డల కొరకే ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. త్యాగం లేకుండా ఫలాలు రావండి ఆత్మీయ జీవితంలో. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని ప్రార్థన చాలా శక్తి కలిగినటువంటిది, అది తప్పక ఫలిస్తుంది అంటారు. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతురాలి ప్రార్థన చాలా శక్తివంతమైనది, అది తప్పక ఫలిస్తుంది. ఈనాడు మనం చదువుకున్న వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనము. ఆ ఇల్లాలు బలవంతురాలు, ఆమె ఎల్లరి నుండి గౌరవము పొందును. భవిష్యత్తును గురించి ఆమెకి ఆందోళన లేదు. 3 మాటలు. ఆ ఇల్లాలు బలవంతురాలు, ప్రార్థనలో బలవంతురాలు, ఆత్మీయంగా బలవంతురాలు. ఇల్లాలు ఒక భార్యగా, ఒక తల్లిగా నీవు ఆత్మీయంగా బలవంతురాలుగా ఉంటున్నావా, బలహీనురాలుగా ఉంటున్నావా? ఏ కుటుంబంలోనైతే ఒక భార్య, ఒక తల్లి బలవంతురాలుగా ఆత్మీయ ప్రార్థనలో జీవిస్తుందో ఆ కుటుంబానికి డోకా లేదు, ఆ తల్లికి కూడా డోకా లేదు. ఆమె ఎల్లరి గౌరవమును పొందును. మోనికమ్మ గారు ఇప్పటికి కూడా గౌరవాన్ని పొందుకుంటుంది. భవిష్యత్తును గుర్చినట్టు ఆందోళన లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా భర్తను మారుస్తాడు, నా యొక్క కుమారుని మారుస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఆ తల్లి అటండి, ఆ ఇల్లాలు విజ్ఞాన వాక్యములు పలుకును, మృదువుగా మాట్లాడును. మోనికమ్మ గారు తన కుమారుడు గురువైన తర్వాత ఏమని చెప్పిందో తెలుసా? విజ్ఞాన వాక్యాలు పలుకుతుంది. నాయన, నన్నెక్కడ సమాధి చేస్తావో నీ ఇష్టం. ఆఫ్రికాలో చేస్తావా, మిలాన్లో చేస్తావా, నీ ఇష్టం. కానీ నా కోరిక ఒకటే, నీ తల్లిగా నీ పీఠం దగ్గర నువ్వు ఉన్నప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. దివ్య బలి పూజలో ఆ తల్లికి ఉన్నటువంటి విశ్వాసం చూడండి. అయ్యా, నీ దివ్య బలి పూజలో నువ్వు గురువుగా దివ్య బలి పూజ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను, ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని ఎక్కడన్నా సమాధి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ ఈ ఆత్మను గురించి జ్ఞాపకం చేసుకో. విజ్ఞాన వాక్యాలు పలుకుతుందండి తల్లి. తరువాత చాలా ముఖ్యమైన మాట ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటిది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనము. ఆ స్త్రీ తనయులు ఆమెను కొనియాడుదురు, ఆమె పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. పునీత అగస్తీని గారండి తన తల్లి గురించి ఎంత గొప్పగా చెప్తాడు తెలుసా? దేవా, నేను ఇంకా నీ కుమారుడిగా బతుకుతున్నానంటే నా కొరకై అంతగా ప్రార్థన, అంటే నన్ను ఇలాగా ఉంచటానికి నా కోసం ప్రార్థన చేసిన తల్లిని నాకు ఇచ్చావా? తల్లి కారణంగానేనయ్యా. ఎంత గొప్ప మాటలు ప్రియులారా, ప్రియ తల్లులారా, ప్రియ తండ్రులారా. మిమ్ము గూర్చి మీ పిల్లలు ఇట్లాంటి మాటలు పలికితే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది ప్రియులారా. ఇదిగో పునీత మోనికమ్మ గారు నమ్మిన సిద్ధాంతం ఏమిటి అంటే, మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనంలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 36, 37 వచనంలో దేవుని యొక్క దూత పలుకుతుంది, ఇది మానవులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమే. నా పిల్లలు మారడం లేదు, నా భర్త మారడం లేదు అంటున్నావా? దేవునికి సమస్తము కూడా సాధ్యమే అని గుర్తుపెట్టుకుందాం. పునీత అగస్తీను గారి పిల్లారా మిలాన్ నగరంలో ఆంబ్రోసు గారి చేతుల మీదుగా 387వ సంవత్సరంలో మారు మనసు పొందారు. ఈస్టర్ పండుగ రోజున జ్ఞానస్నానం పొందుకున్నారు. భర్తను మార్చుకుంది, కుమారుణ్ణి మార్చుకుంది, కుమారుడు కూడా జ్ఞానస్నానం పొందారు. అదే సంవత్సరంలో నా బాధ్యత అయిపోయింది అనుకుందేమో ఆ తల్లి. ఆ 387వ సంవత్సరంలోనే ఆ తల్లి కుమారుడు జ్ఞానస్నానం పొందుకున్న సంవత్సరంలోనే ఆ తల్లి కూడా స్వర్గస్థురాలయ్యింది, దేవుని సన్నిధికి వెళ్ళింది ప్రిలారా. పునీత మోనికమ్మ గారు తల్లులకు నేర్పించేటువంటి గొప్ప సందేశం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి,
ప్రియమైనటి ఇల్లాలా, ప్రియమైనటి తల్లి, నీ కుమారుని గురించి, నీ కుమార్తె గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన ద్వారా సాధించలేనటువంటిది ఏదీ లేదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈనాడు గొప్ప పునీతురాలు యొక్క పండగ, పునీత మోనికమ్మ గారి యొక్క పండగ. పరిశుద్ధురాలు, తల్లులందరికీ కూడా ఆదర్శం. మా తల్లులందరినీ కూడా మేము ఆ తల్లిలాగా చూసుకోవాలి. అటువంటి ప్రార్థించే తల్లిని పొందుకున్నటువంటి బిడ్డలు ఎంత ధన్యులు, ఎంత ఆశీర్వాదం పొందుకుంటారు. నేను ఈ రోజున ఈ వాక్యాన్ని బోధిస్తుండగా చాలాసార్లు చెప్పానండి, మా తల్లి ప్రార్థనే ఈ తొంటరోడిని మార్చింది. అవును, గురువుగా చేసింది. నా తల్లి నా కొరకే చేసిన ప్రార్థన. మనందరి తల్లుల కొరకే ప్రార్థన చేద్దాం. తల్లులు మీ పిల్లల కొరకే ప్రార్థన చేయండి. తండ్రులు మీ బిడ్డల కొరకే కుమారుల కొరకే ప్రార్థన చేయండి. దేవుడు తల్లి తండ్రి యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆలకించేటువంటి వాడు. మోనికమ్మ గారు మనకు నేర్పిస్తుంది. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పునీత మోనికమ్మ గారి యొక్క పండగను కొనియాడుకుంటుండగా ఆ తల్లి ఏ విధముగానైతే నీకు లోబడి జీవించిందో, ప్రార్థన, ఉపవాసము, పవిత్రమైన జీవితం ద్వారా తన భర్తను మార్చుకుంది, తన అత్తను మార్చుకుంది. చివరికి తన కుమారుడు పాపంలో నిండిపోయి ఉంటే కుమారుని మార్చింది, ఒక గురువుగా చేసింది, ఒక మహాపునీతుడిగా మార్చింది. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఈనాడు ఎవరైతే తల్లులు తండ్రులు తమ బిడ్డల్లో మారు మనసు లేదని ఈ వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థిస్తున్నారో వారందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తిలో వారిని నింపండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఓ యేసురాజా, పిల్లలు మారు మనసు పొందక, భర్త మారు మనసు లేక పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళందరి కొరకే వేడుకుంటున్నాను తండ్రి. ఆ తల్లుల యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించండి. పరిపూర్ణమైన మారు మనసును దయచేయండి. కావలసిన శక్తిని అనుగ్రహించండి ప్రభువా వారికి. ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలు మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సఖ్యతను, బిడ్డల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. మా కొరకు ప్రార్థించండి ఆయన వివిధ ఉద్దేశాలతో, తలంపులతో అడుగుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.